మన రాజమౌళి గారు 'వారణాసి' అనే సినిమా తీస్తా ఉంటారు. మీ అందరికి తెలిసిన విషయమే. మన రాజమౌళి గారి 'వారణాసి' సినిమా మనం ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తాము. కానీ వాళ్ళకన్నా ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేశారు. కానీ మనకిక్కడ జీ తెలుగులో మాత్రం ఎప్పుడో ఒక 6 నెలల ముందు 'రుణానుబంధం' అనే సీరియల్ అయితే మనకు ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఆ సీరియల్ అసలు ఉందా లేదా అనేసి అసలు జనాల్లోనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే మనకు కొన్ని సినిమాలు ఉంటాయి కదా! సినిమా స్టార్ట్ అయింది. పూజా శరణ్ ఎంత జరిగింది. ప్రోమో వచ్చింది. ఫస్ట్ టీజర్ వచ్చింది. సినిమా క్యాన్సిల్ అయిపోయింది అనేసి. ఆ విధంగా 'రుణానుబంధం' అనే సీరియల్ క్యాన్సిల్ అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ఆ కళాఖండం అయిపోయింది అనుకునే లోపల ఇంకొక కళాఖండం అయితే బయటకైతే వచ్చింది. 'రక్త సంబంధం' అనే సీరియల్ కూడా మనకైతే బయటకు వచ్చింది. 2 ఏఐ జనరేటెడ్ వీడియోలే అని మనకైతే తెలుసు. ఏఐ జనరేటర్ అని తెలుసు కదా! అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అయితే వాళ్ళైతే క్రియేట్ చేస్తారు. ఇక్కడ 'రక్త సంబంధం' సీరియల్ చూసుకున్నట్టయితే మేనమామ ఒక అమ్మాయిని ఎలా సాకుతాడు అంటే పుట్టింటికి దూరమైన ఒక అమ్మాయి కథ అనేసి మన 'రక్త సంబంధంలో' అయితే చూపించారు. అక్కడ పుట్టింటికే కోడలుగా వస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి 'రక్త సంబంధంలో' అయితే చూపించారు. 2 సీరియల్ వెయిట్ ఉన్న సీరియల్లే అని మనం ఫస్ట్ ప్రోమో చూసినప్పుడే మాట్లాడుకున్నాం. అలాంటిది ఏమైంది అసలు జీ మేనేజ్మెంట్కి? కొత్త సీరియల్స్ 2 సీరియల్స్, ఆ 2 సీరియల్స్ అయితే మనకు తీసుకొచ్చారు. అది కూడా ఒకటి తమిళ నుంచి, ఒకటి కన్నడ నుంచి తీసుకొచ్చారు. మన తెలుగు సీరియల్స్ ఉన్నాగా అదర్ ఛానల్స్ నుంచి డబ్బింగ్ సీరియల్స్ తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఓకే, ఐపీఎల్ ఉంది, ఐపీఎల్ వల్ల సీరియల్స్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి, జీ తెలుగు కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది అనేసి మనం అయితే అనుకున్నాం. కానీ ఐపీఎల్ కూడా అయిపోతుంది. ఈ వారంతో లీగ్ మ్యాచ్లు అన్నీ అయిపోయాయి. రేపు వారంలో 3 మ్యాచ్లు, మహా అయితే మంగళవారం, బుధవారం, శుక్రవారం 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఓకే కంప్లీట్గా ఐపీఎల్ అయితే మనకు 31వ తారీఖు అయితే అయిపోతుంది. మనకు కంప్లీట్గా 31వ తారీఖు అయిపోతుంది. 1వ తేదీ నుంచి అయితే మనకు ఫ్రెష్గా అయితే స్టార్ట్ అవ్వాలి. ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ 2 టైం స్లాట్లు అయితే ఖాళీ ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. 2 టైం స్లాట్లు ఏదైతే ఖాళీగా ఉన్నాయంటే 7 PM to 7:45 PM అయితే మనకు మేఘ సందేశం సీరియల్ అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. మేఘ సందేశం సీరియల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ట్రాక్లో వస్తుంది కాబట్టి బహుశా 7 PM షిఫ్ట్ చేసి లేకపోతే 7:30 PM నుంచి 8 PM వరకు అయితే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత చామంతి సీరియల్ అసలు ఆ ట్రాక్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలేండి. అసలు సీరియల్ని హైప్ చేయాలనేసి హీరో లెఫ్ట్ అవుతా ఉండాను, మళ్ళీ వస్తూ ఉండాను అనేసి ఏదో గందరగోళం అయితే సృష్టించాడు. బహుశా ఇప్పుడు ఈ కాలం ఎలా ఉంటుందంటే మంచి మాటలకి అమ్మ అనేదానికి ఇంకొక పదం మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ అంటే ఎవరు పలకరు, కానీ వేరే పదం అంటే మాత్రం ఎలాగైతే పలుకుతారో ఆ విధంగా మంచి కన్నా చెడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి మంచి ఊరు దాటే లోపల చెడు ప్రపంచం మొత్తం తిరుక్కొని వచ్చేస్తున్నారు కదా! ఆ విధంగా మంచి అక్కడ నెగిటివ్ జరిగినా కానీ మన హీరో ఒక మోసగాడిలాగా మిగిలిపోయినా కానీ అక్కడ చామంతి ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ మా హీరో మాకు తిరిగి వచ్చారా అనేసి కొంచెం ఊపిరి అయితే పీల్చుకున్నారు. కాబట్టి ఆ సీరియల్ని 8:30కో 8 PMకో 8:30లో జైన్ సీరియల్ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటుంది. ఆ సీరియల్ని అయితే 7:30 PMకి వేయడమో లేకపోతే 8 PMకి వేయడమో సెర్చ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక టైం స్లాట్ అయితే కలిగి ఉంది. 7 ఆర్ 7:30 PM 2 టైం స్లాట్లు అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే మనం ఖాళీ చేసుకోవచ్చు. అది మన చేతిలో ఉంది కాబట్టి మనం ఖాళీ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఆర్ట్ విజయశాంతి సీరియల్ మనకి 10 PMలో అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ 10 PMలోనే అలాగా పెడతారా లేకపోతే 10 PM నుంచి తీసేసి 9:30కి వేస్తారా అనేది కూడా మనం అయితే చూడాలి. ఎందుకంటే చిరు ఏం తప్పు చేశాడు అనేసి వాళ్ళ నాన్నగారి దగ్గర మనకు నిజమైతే బయటకు వచ్చింది కాబట్టి ఒక క్యూరియాసిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది జనాల్లో. ఎప్పుడు కానీ ఒక ఫ్లాట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ ఫ్లాట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే అలాగే సీరియల్ పైన మనకు ఇంకా ఎంగేజింగ్ ఉంటుంది. అంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఎప్పుడు రివీల్ చేస్తారు, ఆ ట్విస్ట్ ఎప్పుడు ఏం ట్విస్ట్ రివీల్ చేస్తారంటే నాకు తెలిసినంత వరకు అది ఎంత సిల్లీగా చేశారంటే అంత సిల్లీగా చేశారని నాకైతే అనిపించింది. ఆ ఆటో విజయశాంతి సీరియల్లో ఆ ట్విస్ట్ రివీల్ మాత్రం అసలు టపాసులు పేల్చడం అయింది. ఆ టపాసులు పేల్చిన దానికి ఒక మనిషి చనిపోవడం అయింది. కొంచెం సిల్లీగా అయితే అనిపించింది. అలా కాకుండా ఇంకా కొంచెం డెప్త్గా పోయి ఇంకా కొంచెం ఎంగేజింగ్గా చేసింటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇక్కడ 10 PMలో పెట్టేసి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని ఏమైనా ఎత్తుకొచ్చి 9:30 PM వేస్తారా? ఈ 2 టైం స్లాట్లు అయితే మనకైతే ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎండింగ్కి దగ్గరలో ఉన్న సీరియల్స్ అయితే మధ్యాహ్నం బోల్డెన్ సీరియల్ అయితే ఉన్నాయి. మధ్యాహ్నం బోల్డెన్ సీరియల్ ఏం చేస్తారో మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ ఉండేది 2 సీరియల్. ఒకటి జనవరి 24వ తారీఖు అయితే వచ్చింది. ఈరోజు నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి
మే 24 తేదీ దాదాపు 150 రోజుల పాటు ఒక సీరియల్ కోసం అయితే వెయిట్ చేస్తాను. పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాల కోసమే మనం అయితే వెయిట్ చేయము. అలాంటిది పెద్ద సినిమా కూడా పోస్ట్పోన్ అయింది అంటే వాళ్ళు కూడా లాస్ట్కి ఒక డేట్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళు మరీ అంత ల్యాక్ చేయలేదు అబ్బా. మార్చి 26 అన్నారు, జూన్ 4కి అయితే వస్తూ ఉంటారు. మహా అయితే ఎన్ని రోజులు, ఇదొక 60, అదొక 64, 70 రోజులు అయితే వెయిట్ చేస్తారు. మనకి ఇక్కడ ఒక సీరియల్ కోసం డబుల్ వెయిట్ చేస్తాను. ఇక్కడ ఇంకొక అదర్ ఛానల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా మన వాళ్ళకి ఒక చెడ్డ అలవాటు అయితే ఉంటుంది మన జీ తెలుగు వాళ్ళకి. ఏమంటే అదర్ ఛానల్స్లో ఏ టైంలో అయితే సీరియల్ వస్తుందో ఆ టైంలో ఎగ్జాక్ట్గా అదే రోజుకి మన వాళ్ళు దింపడం మన వాళ్ళకి అలవాటు. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే నిండు మనసులు అనే సీరియల్ మనకు 6:30 టెలికాస్ట్ అయితే అక్కడ 9:30 PM అయితే ఆటో విజయశాంతి 2 ఒకే రోజు అయితే టెలికాస్ట్ చేశారు. ఇక్కడ అది అయిపోయిన తర్వాత మనకు నువ్వు లేక నేను అన్న సీరియల్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు టెలికాస్ట్ చేస్తే, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను అనే సీరియల్ 10 PMలో టెలికాస్ట్ చేస్తే 10 PMలో రాకపోయినా కానీ ఆ టైం స్లాట్ని అమ్మాయి గారి సీరియల్ని క్యాన్సిల్ చేపించి క్లోజ్ చేపించి అదే రోజుకైతే ఇక్కడైతే మన లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే అది కూడా అంతే. ఆగస్టు 8వ తారీఖు 9వ తారీఖు ప్రోమో వస్తే డిసెంబర్ 24వ తారీఖు సీరియల్ని అయితే రిలీజ్ చేశారు. అది కూడా బాగా లాగి అసలు జనాలకు ఆ సీరియల్ ఉందా లేదా అనేసి కూడా మర్చిపోయే అంత పరిస్థితికి అయితే వచ్చారు. కాబట్టి ఇంకా ఆ సీరియల్ని అయితే వేసినా కానీ ఆశించినంత టీఆర్పీ రాలేదు. ఇప్పుడు ఎత్తుకుపోయి 10:30కి వేసేసారు. 10:30కి వేసిన తర్వాత ఇంకా నా అనుబంధం, రక్త సంబంధం సీరియల్స్ ప్రోమోలు అయితే వచ్చిన తర్వాత జీ తెలుగు వాళ్ళు అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినది మాత్రం లక్ష్మీ నివాసం సీరియల్ 6:30కి అయితే టెలికాస్ట్ చేశారు కదా, అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే నేను 6:30లో అయితే చూడాలనుకున్నాను. కానీ నా ఆశ అయితే ఫలించలేదని మీ అందరు తెలుసు. నేను ప్రతి ఒక్కసారి చెప్తానే ఉంటాను. ఇక్కడ రుణానుబంధం, రక్త సంబంధం సీరియల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దాదాపు ఏప్రిల్ 15వ తారీఖు అయితే మనకు రక్త సంబంధం అబ్బా ఒక కళాఖండం రాలేదు, ఇంకో కళాఖండం అయినా వస్తుంది అనేసి మనం అయితే అనుకునే లోపల నేను చూశాను G5లో కూడా ఈ వీడియో చేసేదానికన్నా ముందు నేను G5లో అయితే చూశాను. G5లో వచ్చి రక్త సంబంధం సంబంధించిన ప్రోమో అయితే ఉంది. దాంట్లో కాస్ట్ అండ్ క్రూ కొడితే అంటే ఎవరు యాక్ట్ చేస్తూ ఉంటారని చెప్పి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అక్కడ. కానీ మనకి ఇక్కడ రక్త సంబంధం అనే సీరియల్కి అసలు G5లో అయితే మనకి ఎక్కడ అసలు నేను ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే నాకైతే దొరకలేదు. రక్త సంబంధం అనేసి నేను ట్రై చేసి గమ్మునే అయిపోయాను. ఎంత చెప్పు ట్రై చేసినా దొరకలేదు. మీరు నాకు ఒక హెల్ప్ చేయండి. మీరు కానీ సీరియల్ చూసేటట్టయితే, టీవీ చూస్తూ ఉండేటట్టయితే, జీ తెలుగు చూస్తూ ఉండేటట్టయితే మీకు రక్త సంబంధం సీరియల్ ప్రోమో వస్తుందా లేదా అనేది కింద గమనించండి. రక్త సంబంధం అలాగే రుణానుబంధం సీరియల్ సంబంధించి మీకు ప్రోమో వస్తుందా లేదా అనేది నాకైతే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మ్యాక్స్ ఓటీటీలోనే చూసేస్తాను కాబట్టి ఓటీటీలోనే నాకు అంత యాడ్స్ అయితే రావట్లేదు. ఓటీటీలో నేను చూసుకున్నట్టయితే ఇన్ కేస్ ఓపెన్ సీక్రెట్ ఇది రుణానుబంధం సీరియల్ ఏదో ఒక రీల్ పాపులర్ అవ్వడం వల్ల రుణానుబంధం అనే సీరియల్ ఇంకా మనకు ఉంది అనేసి మనకైతే తెలిసింది. కానీ రుణానుబంధం సీరియల్ ఇప్పుడు ఏ దేవి నీకు వరం అనే సీరియల్ అయితే మన స్టార్ మాలో అయితే రాబోతుంది. అది నాకు తెలిసినంత వరకు 7వ తారీఖు 8వ తారీఖు లేకపోతే 15వ తారీఖు ఈ 2 టైం స్లాట్లో డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా 7 PMలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ కూడా సేమ్ టు సేమ్ వాళ్ళ అమ్మకు 25 సంవత్సరాలు దూరమైన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరే ఒక కోడలుగా చేరుతుంది అనేసి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే తన పుట్టి ఇంటికి తనే ఆహ్వానించుకుంది. అంటే ఎన్ని కష్టాలు పడ్డా సిద్ధమైంది ఆ అమ్మాయి. అదే స్టోరీతో మన రుణానుబంధం కూడా అంటే తన ఇంటికే తన కోడలుగా వస్తే ఎలా వస్తుంది అనేసి కాన్సెప్ట్తో వస్తుంది. కాబట్టి 2 సీరియల్కి గట్టి పోటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్ కేస్ మనకు ఒకవేళ 7వ తారీఖు 8వ తారీఖు కానీ లాంచ్ అయితే ఆ 8వ తారీఖు లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉండాలి రుణానుబంధం సీరియల్. ఇన్ కేస్ మిస్ అయిందంటే 15వ తారీఖు కన్నా లాంచ్ అవ్వాలి 7 PM ఆర్ 7:30 PM. ఒకవేళ కానీ లాంచ్ కాలేదంటే 15వ తారీఖు లోపల ఇంకా మీరు సీరియల్ గురించి మర్చిపోండి. రుణానుబంధం అనే సీరియల్ మన మైండ్లోంచి కంప్లీట్గా అయితే డిలీట్ చేసేయండి అనేసి నేనైతే మీకు చెప్తా ఉన్నాను. ఇంకా రక్త సంబంధం సీరియల్ సంబంధించి రక్త సంబంధం సీరియల్ కూడా ఇప్పటికైతే యాక్ట్రస్ని ఎవరు కానీ అక్కడైతే మనకు చూపించలేదు. రక్త సంబంధం సీరియల్ మనకి జస్ట్ ఏఐ ప్రోమోతో అయితే మనకు చూపించారు. అంటే ఒక మనిషిని ఒక పాపని అక్కడ చూపించారు. పాప మామయ్య అని కలవరిస్తుందని చూపించారు. ఈ సీరియల్ ఒకవేళ ఇన్ కేస్ రుణానుబంధం క్యాన్సిల్ అయినా పర్లేదు, ఈ సీరియల్ అన్నా సరే 7వ తారీఖు లేకపోతే 15వ తారీఖు లోపల తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. 2 సీరియల్లో ఒక సీరియల్ అయితే డెఫినెట్గా క్యాన్సిల్ అవుతుంది. ఇన్ కేసు ఒక సీరియల్లో కానీ యాడ్ వస్తూ ఉంటే మాత్రం 2 సీరియల్కి సంబంధించిన రుణానుబంధం, రక్త సంబంధం 2 సీరియల్కి సంబంధించిన యాడ్ వస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా సీరియల్ అనేది ఉంటాయి. కొంచెం లేట్ అవ్వచ్చు.
ఇంకా మనకు జీ తెలుగులో చాలా మార్పులు అయితే చూడాలని నేను అనుకుంటున్నాను. ఈ సెకండ్ హ్యాండ్ అత్తలు బాగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ అత్తలంతా పక్కన పెడేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. నేనైతే నా సీరియల్ రివ్యూ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్ అత్తల గురించి మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.